రియల్మీ బడ్స్ ఎయిర్ 7 వర్సెస్ ఎయిర్ 8 ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయింది. లేటెస్ట్ గా అంటే ఒక 2 months అవుతుంది అనుకోండి. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్ లో ఉంటది. ఇక్కడ కావాలంటే కార్డ్స్ లో పెడతాను, మీరు వీడియో అయిపోయిన తర్వాత చూడొచ్చు. దీని వీడియో కూడా ఉంటది, ఎప్పుడో చేసింది స్టార్టింగ్ లో. సో రెండింటి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, అందుకే 2 ఎయిర్ పాడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అసలు ఏంటి డిఫరెన్స్ రెండింటికి? ఇది ఒక 3000 ఉంటది, 3800 ఉంటది. సో 800 పెట్టి తీసుకోవాలా లేదా 3000 కి తీసేసుకుంటే బెటరా? ఆ 800 నన్ను సేవ్ చేసుకోమంటావా? వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. ఫస్ట్ మనం రెండింటి అన్బాక్సింగ్ చూద్దాం. 2 నార్మల్ బాక్స్ ఇలానే ఉంటాయి, 2 ఇయర్ బడ్ కేసెస్ ఇవి. కొంచెం పేపర్ వర్క్ ఉంటది అండ్ రెండిట్లో ఇయర్ టిప్స్ కూడా ఇస్తున్నారు, అంతే, ఇంకేం రావు. దీనికి ఎలాంటి ఎక్స్ట్రా కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు రెండిట్లో. అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ యూస్ చేస్తాం కదా, ఆ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీరు మామూలుగా మొబైల్ ఛార్జర్స్ కేబుల్ ఉంటాయి కదా, మీరు అవి యూస్ చేసుకోవచ్చు. సో నేను అన్బాక్సింగ్ విషయంలో రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం డిజైన్ విషయానికి వస్తే రెండిట్లో 2 ప్లాస్టిక్ తోనే వస్తాయి, పాలికార్బోనేట్ బాడీస్. ఎయిర్ 7 అనేది మొత్తం ప్లెయిన్ గా ఉంటది, కానీ ఎయిర్ 8 లో పైన ఒక డిజైన్ వచ్చి ఉంటుంది సాఫ్ట్ టెక్స్చర్ తో. చాలా సాఫ్ట్ గా ఉంటది. ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, మంచిగా ఫీల్ ఉంటది కూడా. అండ్ ఈ ఎయిర్ 7 ఎక్కువ యూజ్ చేసినా మీకు ఇక్కడ స్క్రాచెస్ పడుతున్నాయి లైట్ గా, కానీ ఎయిర్ 8 లో నాకు ఇప్పుడు స్క్రాచెస్ పడలేదు. నేను ఇది నా ప్రైమరీగా యూజ్ చేస్తున్నాను నేను దీన్ని. సో జోబీలో కీస్ మామూలుగా ఉంటాయి కదా గీసుకునేటివన్నీ, వాటిని పెట్టుకున్నా నాకు ఎలాంటి స్క్రాచెస్ అయితే పడలేదు ఇప్పటి వరకు. ఇంకా రెండింటి ఓవర్ వ్యూ విషయానికి వస్తే పైన రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది రెండింటికి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎయిర్ 8 కి స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, ఎయిర్ 7 కి నార్మల్ రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. ఫ్రంట్ రెండింటికి ఇండికేటర్ లైట్ ఉంటుంది. ఎయిర్ 7 లో కొంచెం లైన్ వచ్చి ఉంటాడు, కానీ ఎయిర్ 8 లో డాట్ లాగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ రెండింటికి టైప్ సి పోర్ట్స్ ఇచ్చి ఉంటాడు. నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తే ఎయిర్ 8 లో మేక్ ఇట్ రియల్ అని రాసుంటాడు అండ్ డిజైన్ బై నాకు ఫోటోషాప్ అని రాసుంటారు. ఆయన సైన్ ఉంటది ఇక్కడ. సో ఆయన డిజైన్ చేశాడు దీన్ని, అందుకే ఈ పైన టెక్స్చర్ వచ్చింది మనకు. అండ్ ఇక్కడ రెండింటికి కనెక్టివిటీ బటన్స్ ఉంటాయి ఫాస్ట్ పేరింగ్ కి. అంతే, టోటల్ ఓవర్ వ్యూ 2 బడ్స్ లో. నెక్స్ట్ 2 IP55 రేటింగ్ తోనే వస్తాయి. 2 స్ప్లాష్ రెసిస్టెన్స్, మీకు వాటర్ లో ఇలాంటి వేయద్దు, పాడైపోతాయి. జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అంతే. చేతిలో పట్టుకోవడానికి మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ నాకు ఎయిర్ 8 చాలా బాగా నచ్చింది ఎయిర్ 7 కన్నా. ఓవరాల్ గా డిజైన్ అన్ని మొత్తం చూసుకుంటే ఎయిర్ 8 చాలా బాగుంటది. నేను అందువల్ల ఎయిర్ 8 కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కంఫర్ట్, మామూలుగా మనం చేతిలో పట్టుకున్నప్పుడు కానీ ఆ బడ్స్ తీసి చెవులో పెట్టుకున్నప్పుడు కానీ ఎలా ఉంది అని. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు చేతిలో పట్టుకున్నప్పుడు ఎయిర్ 8 చాలా బాగుంది, కొంచెం చిన్నదిగా ఉంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా కట్ చేస్తున్నారు. ఇదేంటంటే ప్లెయిన్ గా నార్మల్ గా ఉంది ఎయిర్ 7. ఎయిర్ 8 అలా కాదు, ఒక డైమండ్ షేప్ లో కట్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. అండ్ చెవులో పెట్టుకున్నప్పుడు కూడా నాకు ఎయిర్ 7 కొంచెం నొప్పిగా ఉంది, ఇవి కొంచెం లావుగా వస్తున్నాయి బడ్స్. సో నా చెవులు కొంచెం చిన్నవి అయినచ్చు, అండ్ పెట్టుకున్నప్పుడు కొంచెం నొప్పిగా ఉంది ఎక్కువ లాంగ్ టర్మ్ యూస్ చేసినప్పుడు. కానీ ఎయిర్ 8 లో నేనైతే అది ఫీల్ అవ్వలేదు, చాలా బాగుంది. 2 ఫిట్టింగ్ బాగానే ఉంటాయి. ఇక్కడ ఇయర్స్ మ్యాటర్, కొంచెం మందికి పెద్ద ఉంటాయి, కొంతమంది చిన్నవి ఉంటాయి. సో పెద్ద ఉండే వాళ్ళకి ఇవి బాగుంటాయి, చిన్నగా ఉండే వాళ్ళకి ఇవి బాగుంటాయి. బట్ ఫిట్టింగ్ మాత్రం 2 బాగానే ఉన్నాయి. మీరు మామూలుగా రన్నింగ్ జాగింగ్ ఇలాంటివి చేసే వాళ్ళైనా మీకు 2 బాగానే ఫిట్ అవుతాయి. ఓవరాల్ గా మీ చెవుల్ని బట్టి మీకు రెండిట్లో ఏది పడితే అది ఫిట్ అవుద్ది. నాకైతే ఎయిర్ 8 బాగా ఫిట్ అయింది. నెక్స్ట్ 2 బ్యాటరీ విషయానికి వస్తే ఎయిర్ 7 లో 480 mAh బ్యాటరీ ఉంటుంది కేస్ కి, ఎయిర్ 8 లో 530 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా బడ్స్ రెండిట్లో సేమే ఉంటాయి, రెండిట్లో 62 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళు క్లెయిమ్ చేయడం రియల్మీ బడ్స్ ఎయిర్ 7 లో 52 hours వస్తుందని క్లెయిమ్ చేశారు విత్ కేస్ తో. అదే ఎయిర్ 8 విషయానికి వస్తే 58 hours వస్తుందని క్లెయిమ్ చేశారు. 2 యూజ్ చేశాను స్టార్టింగ్ లో, ఇది ఒక 2 months యూజ్ చేశాను. ఇప్పుడు ఈ కొన్ని మంత్స్ నుంచి ఇది యూజ్ చేస్తాను. నేను అబ్జర్వ్ చేసింది 2 ఛార్జింగ్ బాగా వస్తున్నాయి, మీకు రెండిట్లో ప్రాబ్లం ఎక్కడ అనిపించదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ఛార్జింగ్ అనేది ఎక్కువ ఎయిర్ 8 లో ఉంది. సో నేను ఇక్కడ ఎయిర్ 8 కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎయిర్ బడ్స్ తీసుకునేదే సౌండ్ క్వాలిటీకి మెయిన్ గా. ఎయిర్ 7 లో ఓన్లీ సింగిల్ డ్రైవర్సే ఉంటాయి, 12.4 mm డీప్ బేస్ డ్రైవర్ తో వస్తున్నాయి. కానీ ఎయిర్ 8 లో డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి, 11 mm డ్రైవర్ ఉంటుంది ప్లస్ 6 mm డ్రైవర్ కూడా ఉంటుంది. ఈ డ్రైవర్స్ అన్ని పక్కన పెట్టేస్తే అసలు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే మీకు రెండిట్లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడైనా మేజర్ డిఫరెన్స్ మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తారు అంటే ఎయిర్ 7 లో బేస్ ఎక్కువ వస్తుంది, కానీ ఎయిర్ 8 లో అంతగా బేస్ రావట్లేదు. దీంట్లో వోకల్స్ చాలా బాగా వినపడుతున్నాయి. ఎయిర్ 7 లో వోకల్స్ కొంచెం తక్కువగా వినపడుతున్నాయి, దీంట్లో వోకల్స్ చాలా బాగా వినపడుతున్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ రెండిట్లో బాగానే ఉన్నాయి, ట్రిపుల్స్ కానీ మీకు ఓవరాల్ సౌండింగ్ కానీ రెండిట్లో బాగానే ఉంది. బేస్ మాత్రం కొంచెం ఎక్కువ ఎయిర్ 7 లో ఉంది. దీంట్లో బేస్ కరెక్ట్ గా ఎంత ఉండాలో అంత ఉంది. నేను అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నా, మామూలుగా క్లాసిక్ నుంచి మంచి నాట్ సాంగ్స్ ప్రతి ఒక్కటి విన్నాను. నాకు మేజర్ డిఫరెన్స్ అయితే ఇదే కనిపించింది. నేను బేస్ ఎక్కువ వింటాను అనుకున్న వాళ్ళకి ఎయిర్ 7 సెట్ అవుద్ది. లేదు నాకు అన్ని కరెక్ట్ గా ఉండాలి, మరీ బేస్ ఎక్కువ ఉన్నా నాకు నచ్చదు అన్న వాళ్ళకి ఎయిర్ 8 సెట్ అవుద్ది. నాకైతే అన్ని కరెక్ట్ గా ఉండాలి, నాకు బేస్ మరీ ఎక్కువ ఉన్నా ఇష్టం ఉండదు. నాకు వోకల్స్ కానీ ట్రిపుల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ బేస్ కానీ అన్ని కరెక్ట్ గా ఉండాలి నాకు. సో అందువల్ల నేను ఇక్కడ ఎయిర్ 8 పాయింట్ ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏది పడితే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ, అసలు రెండిట్లో కాల్ క్వాలిటీ ఎలా ఉంది అంటే నార్మల్ గా రెండిట్లో 6 mics ఉన్నాయి, ఒక్కొక్క బడ్ కి 3 mics వస్తాయి. అలా 2 బడ్స్ కలిపితే 6 mics అవుతాయి. 2 ఇయర్ బడ్స్ లో సేమే ఉన్నాయి. ఒకసారి కాల్ క్వాలిటీ మీరు వినండి, మీకు ఎలా అనిపించిందో. ఓకే, ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 8 లో రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. నీకు ఎలా వినపడుతుంది వాయిస్? వాయిస్ అయితే క్లియర్ గా వినిపిస్తుంది అన్న, నాకైతే నాయిస్ ఏం రావట్లేదు.
ఓకే, ఇక్కడ సిగ్నల్స్ అంటే బాగా ట్రాఫిక్ సౌండ్స్ ఉన్నాయి, అవి వినపడుతున్నాయా? ఏం రావట్లేదు. నాకు వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అంతే. ట్రాఫిక్ లో అక్కడ ఏమన్నా వెహికల్స్ వెళ్తున్నా గానీ సౌండ్ అయితే ఏం రావట్లేదు నాకు. ఒక్క నిమిషం, నేను ట్రాన్స్పరెన్సీకి చేంజ్ చేస్తా. ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీ మోడ్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఎలా వినపడుతుంది? ఇంతకు ముందుగానే ఉందా వాయిస్, లేకపోతే కొంచెం చేంజ్ అయిందా? లైట్ గా చేంజ్ అని అనిపిస్తుంది కానీ నాయిస్ కూడా కొద్దిగా వస్తున్నట్టు అనిపిస్తుంది అంతే. మీదంతా డిఫరెన్స్ బాగానే ఎక్కువ ఉందా? ఏం లేదు. ఓకే, ఇంత కొంచెం ముందు బాగానే వినపడుతుందా? అనిపిస్తుంది. స్లైట్ డిఫరెన్స్ ఉందని అనిపిస్తుంది అంతే. ఓకే, నేను ఒక్క నిమిషం, నేను ఎయిర్ 7 కి చేంజ్ అవుతాను. హరీష్, ఇది ఎయిర్ 7. దీంట్లో ఆ. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేశాను. ఓకే ఎలా ఉంది అన్న. వాయిస్? ఎయిర్ 8 బాగుంది, ఎయిర్ 7 బాగుందా? కొంచెం ఎయిర్ 8 బాగుంది అనిపిస్తుంది అన్న నాకైతే. ఓకే, మామూలుగా డిఫరెన్స్ అనేది కొంచెం తెలుస్తుందా? తెలుస్తుంది అన్న. సరే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లో ఉంది. నీకు ఇక్కడ ట్రాఫిక్ ఏమైనా వినపడుతుందా? వినిపిస్తుంది అన్న. వెహికల్ హారన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీ మోడ్ చేంజ్ చేస్తా. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇందాకట్లానే ఉందా వాయిస్? కొంచెం మారిందా? వాయిస్ లో డిఫరెన్స్ అనిపిస్తుంది కొద్దిగా. ఉమ్. బ్యాక్గ్రౌండ్ అయితే అలానే ఉంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలానే ఉందా? అలానే ఉంది. ఓకే, సరే హరీష్. దాని తర్వాత ఏఎన్సీ రియల్మీ ఎయిర్ 7 లో 52 dB ఏఎన్సీ ఉంది. ఎయిర్ 8 లో వచ్చేటప్పటికి 55 dB ఏఎన్సీ ఉంది. ఇక్కడ దీనిలో 52 dB ఉంది, దీనిలో 55 dB ఉంది. అయినా నేను బాగా గమనించింది ఏంటంటే ఏఎన్సీ అన్ని ఇప్పుడు బయట ఉన్నాను, రూమ్ లో ఉన్నాను, అన్ని దగ్గరలో అయినప్పుడు నేను గమనించింది ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ నాకు ఎక్కువ ఏఎన్సీ ఎయిర్ 7 లోనే ఉంది అనిపిస్తుంది. 52 dB ఉన్న దీంట్లోనే ఎక్కువ ఏఎన్సీ వర్క్ అవుతుంది అనిపించింది. సో అదొక రీజన్ అయ్యిండొచ్చు. కొంచెం బడ్స్ లావువి, నా చెవులు చిన్నవి, అదొక రీజన్ అయ్యిండొచ్చు. నేను కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను ఇక్కడ. బట్ మీరు ఆ ఏఎన్సీలో సాంగ్స్ వింటున్నప్పుడు కానీ రెండిట్లో చాలా బాగున్నాయి. ఎక్కడ డిఫరెన్స్ కూడా అనిపించట్లేదు నాకు. రెండు సరౌండింగ్ సౌండ్స్ ఆపేస్తున్నాయి. మీరు సాంగ్స్ పెట్టుకొని వింటున్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడగా నీకు వినపడట్లేదు. సో అంత బాగా వర్క్ అవుతున్నాయి రెండు ఏఎన్సీలు. ద బెస్ట్ ఆ ప్రైస్ లో రెండు బడ్స్. సో నాకు ఎక్కడ తీసేయాలని అనిపించలేదు రెండింటికి. నువ్వు అందువల్ల రెండింటికి పాయింట్ ఇస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్ గా యాప్ ఫీచర్స్, కనెక్టివిటీ విషయానికి వస్తే యాప్ వచ్చేటప్పటికి రియల్మీ లింక్ యాప్ అని ఉంటుంది. రెండింటికి సేమ్ యాపే అండ్ రెండిట్లో టచ్ కంట్రోల్స్ అన్ని సేమే ఉంటాయి. ఎక్కడ డిఫరెన్స్ ఉండదు అసలు. డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవ్వడం, లెఫ్ట్ బటన్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్రీవియస్ ట్రాక్ వెళ్ళడము, రైట్ బటన్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడము. సో ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. రెండింటికి సేమ్ గానే వర్క్ అవుతున్నాయి. కానీ రియల్మీ బడ్స్ ఎయిర్ 7 కన్నా ఎయిర్ 8 ఎక్కడ స్టాండ్ అవుట్ అవుద్ది అంటే ఈ 7 కి జస్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. అంటే రెండు డివైస్ కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. కానీ ఎయిర్ 8 కి ట్రిపుల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. మీరు ఒకటేసారి 3 డివైసులు కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ఎక్స్ట్రా డివైస్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎయిర్ 8 లో కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇవి అంత యాక్యురేట్ గా వర్క్ అవ్వట్లేదు. వీటిలో కొన్ని బగ్స్ ఉన్నాయి కానీ యూజ్ అవుతాయి. కొన్ని అయితే యూజ్ అవుతాయి. మీరు ఏదైనా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడి మీరు ఇక్కడ తెలుగులో అర్థం చేసుకోవాలనుకున్నా మీకు ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ ఎయిర్ 8 లో. ఈ ఏ ఫీచర్స్ అనేది ఈ ప్రైస్ రేంజ్ లో తీసుకురావడం గ్రేట్ అసలు. సో యాప్ ఫీచర్స్ కానీ కనెక్టివిటీ కానీ ఇలాంటి వాటి అన్నింటిలో ఎయిర్ 8 విన్ అవుద్ది. ఎయిర్ 8 పాయింట్ ఇస్తాను. సో ఇది టోటల్ గా కంపారిజన్. ప్రతి డిపార్ట్మెంట్ ని డివైడ్ చేసి నీట్ గా పాయింట్స్ ఇచ్చాను చూడండి. ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిర్ 8 కి ఎక్కువ పాయింట్స్ వచ్చి ఉంటాయి. కొన్నిట్లో 2 టై అయి ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ గా ఏది తీసుకోమంటావు అని నన్ను అడిగితే మీ దగ్గర కరెక్ట్ గా 3000 ఉంది, అంతకుమించి నేను రూపాయి కూడా ఎక్కువ పెట్టలేను అన్నప్పుడు దీనికి వెళ్ళిపోవచ్చు. మేజర్ కాంప్రమైజ్ అయితే ఉండవు. కానీ నేను పెట్టుకోగలను, ఒక 800 పెట్టుకోగలను ఎక్స్ట్రాగా, అది ఆఫర్ లేకుండా. మీరు ఆఫర్ లో కొనుక్కుంటే 3500 కే వస్తుంది. ఒక 500 ఎక్కువ ఉంటుంది. 500 నేను పెట్టుకోగలను, నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని ఎయిర్ 8 కి వెళ్ళిపోండి. నేను పెట్టుకోలేను, 3000 కన్నా ఎక్స్ట్రా, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టుకోలేను, ఇంకా 3000 కన్నా తక్కువలోనే చూస్తున్నాను అంటే మీరు ఆఫర్ లేకుండా ఇది 3000 మీరు ఆఫర్ గా అప్లై చేస్తే ఒక 200 ఇస్తారేమో. 2800 2700 కూడా రావచ్చు. సేమ్ ఇది 3500 కి వస్తుంది. సో ఎటు చూసుకున్నా మీకు ఒక 800 డిఫరెన్స్ ఉంటుంది. ఈ 800 నేను పెట్టుకోగలను అనుకుంటే ఎయిర్ 8 కి వెళ్ళిపోండి. లేదంటే ఎయిర్ 7 తీసుకోవచ్చు. మేజర్ కాంప్రమైజ్లు అయితే లేవు. వచ్చింది, భయపడి వచ్చేసింది. ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. ఏంది ఆడుకుంటుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. మీకు రెండింటి గురించి క్లియర్ గా అర్థం అవ్వాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒకసారి ఫుల్ రివ్యూస్ చూడండి. రెండింటి మన ఛానల్లో ఉంటాయి. ఇది ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేశా, ఇది రీసెంట్ గానే చేశా. సో రెండింటి ఉంటాయి చూడండి. నేను రెండింటి ఎన్ కార్డ్స్ లో ఇస్తాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పు బ్రో, ఇప్పుడు మేము 800 పెడుతున్నాం కదా, అసలు మాకు ఏం వస్తాయి అంటే ఫస్ట్ ఇది డ్యూయల్ డ్రైవర్స్ అవుతాయి. దీంట్లో అన్ని కరెక్ట్ గా ఉంటాయి, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అండ్ ఇంకోటి డిజైన్ చాలా బాగుంటది, చేతిలో పట్టుకోవడానికి బాగుంటది, మీకు ముందు టెక్స్చర్ ఫీల్ బాగుంటది, అన్ని బాగుంటాయి డిజైన్. అండ్ ఇంకోటి ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి, అవి మనం పెద్దగా యూజ్ చేయము కానీ బయట వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవ్వచ్చు. ఇంకోటి ట్రిపుల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది, ఒకటేసారి 3 డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి వస్తాయి మీరు ఆ 800 పెట్టుకుంటే. సో ఇది ఫైనల్ కంపారిజన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోస్ చూడండి మన ఛానల్లో, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది. చిన్న క్రియేటర్ మనం, మీరు హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో హైప్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.